దివ్య, నువ్వు విన్ అవ్వాలి, వాడి బుర్ర స్పిన్ అవ్వాలి, నీ బాయ్ ఫ్రెండ్ని చూసి వాడు బోల్డ్ అవ్వాలి. ఎస్. వాడెలా ఉన్నాడు? వద్దు దివ్య, నీ కలర్ ఏంటి వాడి కలర్ ఏంటి, కాంబినేషన్ కలర్ఫుల్గా ఉండాలి కానీ బ్లాక్ అండ్ వైట్లో ఉండకూడదు. కరెక్ట్. ఆ చైనీస్ వాడిని చూడు. చైనా పీస్, గ్యారంటీ ఉండదు, పార్ట్స్ అన్నీ డూప్లికేట్ అయి ఉంటాయి. మరి ఎవరైతే బాగుంటారు? బాగా తెలిసినోడు, ఇంకా బాగా పరిచయం ఉన్నాడు, ఎప్పుడు నీ పక్కనే ఉండేవాడైతే బెటర్. హా, ఉన్నాడు. ఎవరు? ఒక రష్యన్, తుపాస్కీ అని. నా పక్క సీట్లో కూర్చుంటాడు, ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. రష్యన్స్ కి రెవల్యూషన్ తప్ప రిలేషన్స్ గురించి తెలియదు. తెలుగు అబ్బాయి అయితే బాగుంటుంది. తెలుగోళ్ళంటే ఎవరు దొరుకుతారు ఇక్కడ? ఎదురుగా నేను ఉన్నాను కదే, కనిపించట్లా? హా, దొరికాడు. ఎవరు? నువ్వే. నేనా? అవును అఖిల్, నీకన్నా క్లోజ్ ఎవరుంటారు నాకు? అంటే నీ ఉద్దేశం? వై డోంట్ యూ బీ మై బాయ్ ఫ్రెండ్? నువ్వు క్లియర్ గానే ఉన్నావుగా. ఐ యు షూర్? 100% అఖిల్. ఈ రోజు నుంచి నువ్వే నా బాయ్ ఫ్రెండ్ వి. వాడి మీద గెలవటం మనకి ఇంపార్టెంట్. ఎస్ ఎస్. రేపటి నుంచి మన కెమిస్ట్రీ చూసి షాక్ అవ్వాలి. వాడు కుళ్ళి కృంగి కృషించి నా కాళ్ళ మీద పడిపోవాలి. కరెక్ట్. నువ్వు నా మీద బాగా ప్రేమ తెచ్చుకో. ఓకే, సీ యు టుమారో. అఖిల్, నన్ను ప్రేమిస్తున్నట్టు నటించడం నీకు ఇష్టమే కదా? ఇదే నా నైలు. రేయ్, ఆ పిల్ల మెంటల్ ముఖేష్ గడి కూతురు కదా? అవును నాన్న. మరి ఆ పిల్ల గట్టిగా గరుచుకొని కూర్చుంది. ఏ పిల్లకాయనే వాడిని ఆడో చూసినట్టుందే. అతనే నాన్న, నాకు ధైర్యంతో పాటు ఫాతిమనిచ్చిన దైవం. అట్నా? హలో. ఏరా మెంటలోడా, ఎవటి మిగతా ఉండవు ఇప్పుడు? రై, నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? నీ కూతురు అఖిల్ అనే వాడితో కలిసి స్కెచ్ చేసా ఆ ఫాతిమాని మా కట్టగట్టా ఈడ పార్కుల్లో వాడితో కలిసి కింద మీద పడి తిరగతా ఉంది. చెయ్యుంది కదా అని ఊరికే ఎవరిని పడితే వాడిని వేగడం కాదు. ఆ అఖిల్ అనే వాడిని ఏం బిక్కుంటావో బిక్కో. వాళ్ళు ఏడా, నువ్వు ఆడా. రై, బ్లడీ పాస్ మీకేవలే మూసుకోరా. సాయి సార్, బుక్ టికెట్స్ ఫర్ స్పెయిన్ ఇమిడియట్లీ. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? ప్లీజ్ హెల్ప్ మీ. ఏంటిది? బుల్లెట్ కాయల్లా ఉంది. ఎవరు కాల్చారు? Bodo, you need to take this injection immediately, okay? Thank you, ma'am. వీడు కావాలని చనిపోయాడంటే ఈ నిజం ఎవరికో చెప్పుంటాడు. వీడికి బుల్లెట్ తీసిన వాళ్ళు కారణం తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చెయ్యరు. ఏమైందని అడిగితే ఈ తెగ వాళ్ళ అబద్ధం చెప్పరు. వీడికి చుట్టుపక్కల ఎవరు ట్రీట్మెంట్ చేశారు. ఫైండ్ దెమ్. అది కాదు దివ్య, నేను షట్ అప్. నా పెళ్లి చెడిపోయినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు. మా నాన్న ప్రెస్టేజ్ మొత్తం తీసేశావు. ఈ రోజుకి ఆయన ఎంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు. నేను ఆడిందంతా అబద్ధమే కానీ నా ప్రేమ మాత్రం